వెల్కమ్ టు ది అజయ్ భారత్. ప్రపంచం మొత్తం అమెరికా, ఇరాన్ వైపు చూస్తుంటే ఇప్పుడు అసలు కథ మన హిమాలయాల అంచున మారబోతుంది. డ్రాగన్ తన విశ్వాసాన్ని చిమ్మడానికి ప్రయత్నిస్తుంటే మన భారత్ మాత్రం తన పంజాతో ఆ గొంతు నొక్కడానికి సిద్ధమైంది. ఇది కేవలం గొడవ కాదు, గ్రేట్ హిమాలయన్ చెక్మేట్. దేశం కోసం వింటున్న ఒక వీడియోలో కాకుండా నేను చెప్పే విషయాన్ని ఒక సినిమాలో చూడండి. అసలు మన దేశంపై విదేశీ కుట్రలు ఎలా జరుగుతున్నాయి, చైనా అటువైపు నుంచి మన దేశంపైకి ఎలా దూసుకొస్తుంది, వాటికి వ్యతిరేకంగా మన దేశం ఎలా కౌంటర్ ఇస్తుంది అనేది పూర్తిగా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కట్ క్లారిటీగా మీకు అర్థమవుతుంది. భారత్ ఇప్పుడు ఓన్లీ డిఫెన్సివ్ మాత్రమే కాదు, ప్రోయాక్టివ్ వైఖరిలా మారింది. ఒకప్పుడు మన దేశంపై ఎవరైనా దాడి చేస్తే వాటిని ఎలా అడ్డుకోవాలని మాత్రమే ఆలోచించేది. కానీ ఇప్పుడు ఒకవేళ ఎవరైనా దాడి చేయాలని చూస్తున్నారా, ఆ ఆలోచన అక్కడితోనే ఆపేయాలి అనే ముందస్తు చర్యలతో ముందుకు దూసుకెళ్తుంది. యుద్ధం వస్తుందని తెలిసిన వెంటనే సైనికులు సరిహద్దులోకి వెంటనే ఎలా చేరాలి, అక్కడికి వెళ్ళిన తర్వాత మౌలిక సదుపాయాలని ఎలా సమకూర్చాలి అనే విషయాలపైన దృష్టి సారించింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పర్వత యుద్ధ తంత్రం తెలిసిన ఏకైక సైన్యం మన భారత సైన్యం. ఒకవేళ చైనా భారత్ పై యుద్ధం చేయాలంటే చైనాకు ఉన్న ఏకైక ఆధారం టిబెట్ పీఠభూమి. ఇప్పుడు ఆ టిబెట్ పీఠభూమిని అడ్డుకోవడానికి మన భారత సైన్యం స్ట్రైక్ కోర్ప్స్ ని సిద్ధం చేసింది. మోదీ ప్రభుత్వం సరిహద్దు ప్రాంతాల్లో ఉండే రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్ ని గత 10 ఏళ్లలో 400% పెంచింది. 100 కాదు, 200 కాదు, 300 కాదు, ఏకంగా 400% పెంచింది. అంటే అంత ఈజీ కాదు కదా. ఒకవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు డిఫెన్స్ విజన్ 2047 ని విడుదల చేసి చైనా నుండి వచ్చే ఏ ముప్పునైనా సరే ఎదుర్కోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. Building made in India weapons and tech to stop, creating a smarter military that can win on land, at sea, in the air, a high-tech firepower to ensure that important, setting up a single unified war room. That's the future. It's the present as well in many India's networks from hackers and emerging cyber threats. Soldiers who have learned so much. మరోవైపు అమిత్ షా గారు దేశం లోపల ఉండాల్సిన భద్రతను మెయింటైన్ చేస్తూ సరిహద్దు ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధిని మెయింటైన్ చేస్తూ చైనా చొరబాటుదారులను అడ్డుకోవడానికి బలగాలను మోహరిస్తున్నారు. ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పనా? డ్రాగన్ కోటకి భారతీయ గ్రామమే కంచుకోట. హిమాలయాల అవతల చైనా ఒక వింతైన వ్యూహాన్ని అమలు చేస్తుంది. మన సరిహద్దులకు ఆనుకొని వందలాది కొత్త గ్రామాలను నిర్మిస్తుంది. వీటిని వారు షాకాంగ్ అని పిలుస్తారు, అంటే సంపన్న గ్రామాలు అని పిలుస్తారు. కానీ నిజానికి అవి గ్రామాలు కావు, సామాన్యుల ముసుగులో ఉన్న చైనా సైనిక స్థావరాలు. అక్కడ ఉండే ప్రజలు యూనిఫామ్ లేని సైనికులు. ఇది చూసిన భారత్, నువ్వు గ్రామాలు కడితే నేను వాటిని పవర్ హౌస్ లాగా మారుస్తానని ప్రకటించింది. అదే వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్. గతంలో సరిహద్దు ప్రాంతాలు ఖాళీ అయిపోయాయి. ఎందుకంటే భయంతో, ఎక్కడ చైనా సైనికులు వచ్చి మమ్మల్ని చంపేస్తారన్న భయంతో అక్కడ నుంచి వెళ్లి దేశం లోపల వచ్చి దాచుకునేవారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక కొత్త ఫార్ములాను సూచించింది, ఒక కొత్త మంత్రాన్ని తెచ్చింది. అదే సరిహద్దు గ్రామమే దేశానికి మొదటి గ్రామం. ఆ గ్రామానికి ఒక కొత్త కవచం కూడా నిర్మిస్తుంది. అదే డిజిటల్ కవచం. అది ఎలాగో చెప్తా వినండి. చైనా సిగ్నల్స్ రాకుండా సరిహద్దు గ్రామాల్లో 4G, 5G టవర్లను యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తున్నారు. మనుషులతో గోడలను నిర్మిస్తున్నారు. ప్రజలు గ్రామాలు వదిలి వెళ్లకుండా అక్కడ హోమ్ స్టేలు పర్యాటక రంగం అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు అక్కడ ఉంటేనే శత్రువు కదలికలని సైన్యానికి త్వరగా చెప్పగలరు. ఆపరేషన్ సాచురేషన్ పేరుతో నీరు, కరెంటు, గ్యాసు ఇలా ప్రతి ప్రభుత్వ పథకం 100% ముందు ఆ గ్రామాలకి అందేలా చేస్తారు. చైనా తన ప్రజల్ని బలవంతంగా సరిహద్దుల్లో ఉంచుతుంటే మన ప్రజలు మాత్రం గర్వంగా మేముంటాం, నా దేశాన్ని మేము కాపాడుకుంటామని చెప్పి వారంతటా వారే వెళ్లేలా చేస్తుంది మన భారత ప్రభుత్వం. 2026 ఎండింగ్ నాటికి 3000 గ్రామాలని అక్కడ చేర్చడమే మన భారత ప్రధాన లక్ష్యం. చైనా ఒక్క అడుగు ముందుకేస్తే భారత్ 100 మందితో గ్రామాలను నిర్మించి వాటికి చెక్ పెడుతుంది. ఇది కేవలం అభివృద్ధి కాదు, మేమే గొప్ప అని విర్రవీగిపోయే డ్రాగన్ మైండ్ గేమ్ కి ఇండియన్ చెక్మేట్. ఒక దేశాన్ని కాపాడాలంటే కేవలం గ్రామాలు నిర్మిస్తే సరిపోతుందా? భారత్ తన నిర్మాణాలతో విశ్వరూపం చూపిస్తుంది. వాటిని మీ కళ్ళ ముందు తీసుకొస్తా, చూసేయండి. సెలా టెన్నెల్ ప్రపంచంలోనే ఒక వింత. ఇది కేవలం ఒక సొరంగం కాదు, చైనా సరిహద్దుకు వెళ్లే సైన్యానికి ఒక లైఫ్ లైన్. ఇది సముద్ర మట్టానికి సుమారు 13,000 అడుగుల ఎత్తులో ఉంది. ఇంత ఎత్తులో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైన డబుల్ లేన్ టెన్నెల్ ఇదే. ఇంతకు మునుపు శీతాకాలంలో భారీగా మంచు కురిస్తే ఆ సెలాపాస్ మూసుకుపోయేది. కానీ ఈ టన్నెల్ వల్ల ఇప్పుడు ఏడాదిలో 365 రోజులు ఏ వాతావరణంలో సరే మన సైన్యం భారీ యుద్ధ ట్యాంకులు తవాంగ్, చైనాలో ఉండే తవాంగ్ సరిహద్దుకు చేరుకోగలవు. దీనివల్ల ప్రయాణ సమయం 1 గంట తగ్గుతుంది. గంటైనా అనుకోవద్దండి, ఆ గంటే దేశ భద్రత కోసం జరిగే యుద్ధ టైంలో
గెలుపోటం నిర్ణయిస్తుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఇటీవల ప్రారంభించిన 26 వంతెనలు అరుణాచల్ ప్రదేశ్ లో ఒక నెట్వర్క్ లా పనిచేస్తున్నాయి. ఈ వంతెనలు మామూలుగా కాదండి. మన అర్జున ట్యాంకులు, T-90 భీష్మ ట్యాంకులు, భారీ క్షిపణి లాంచర్లు కూడా వీటి నుంచి వెళ్ళినా కూడా వాటికి ఏమీ కానంత బలంగా నిర్మించారు. వర్షాకాలంలో సైనికులు ఈ నది దాటాలంటే అష్ట కష్టాలు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. నెచెబు టన్నెల్ ఇది కమాంగ్ జిల్లాలో ఉంది. మంచు మరియు పొగమంచు ఉన్న సైన్యం వేగంగా వెళ్ళడానికి ఇది చాలా కీలకమైనది. 26 వంతెనలో కొన్ని ముఖ్యమైన వంతెనల గురించి చెప్తా వినండి. ఇవి భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్, సైనికులకు ఎలా ఉపయోగపడతాయి, వీటి వల్ల ఏ ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం గురించి కూడా చెప్తాను. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయం గురించి చెప్తాను. చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది, వినండి. దిబాంగ్ వంతెన ఇది అరుణాచల్ లోని దిబాంగ్ వ్యాలీలో ఉంది. దీనివల్ల చైనా సరిహద్దుకు చేరుకోవడానికి సమయం చాలా భారీగా తగ్గుతుంది. లోహిత్ వంతెన ఇది తూర్పు అరుణాచల్ లోని మన సైనిక కదలికలకి ఒక వెన్నెముక. సియాంగ్ వ్యాలీ వంతెనలు ఇక్కడ సుమారు 4-5 పెద్ద వంతెనలు ఉన్నాయి. బ్రహ్మపుత్ర ఉపనదులైన సియాంగ్ నదిపై వీటిని నిర్మించారు. కురుక్ కుమే వంతెన ఈ ప్రాంతం నేరుగా LAC కానుకొని ఉంటుంది. అంజు జిల్లా వంతెనలు ఇది చైనాకి అత్యంత సమీపంలో ఉండే ప్రాంతం. ఇక్కడ చిన్న చిన్న నదులపై భారీ ట్యాంకులు వెళ్లేలా 3-4 వంతెనలు నిర్మించారు. తవాంగ్ చైనా కన్ను ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. అప్పర్ సుబన్సిరి ఇక్కడే చైనా షాకాంగ్ గ్రామాలు నిర్మించింది. దానికి కౌంటర్ గా మన భారత్ ఇక్కడ వంతెనలు వేసింది. కిబుతు ఇది భారత్ యొక్క తూర్పు అంచున ఉన్న గ్రామం. న్యోమా ఇది లడక్ లో ఉన్న ఒక ఎయిర్ ఫీల్డ్. కానీ దీని ప్రభావం మొత్తం సరిహద్దు మీదే ఉంటుంది. ఈ టన్నెలు వంతెనలు లేనప్పుడు మన సైన్యం సరిహద్దుకు చేరుకోవడానికి రోజుల టైం పట్టేది. కానీ ఇప్పుడు అది గంటల్లోనే సాధ్యమైంది. ఈ టన్నెల్స్ ద్వారా మన సైన్యం కదిలితే చైనా శాటిలైట్లు కూడా గుర్తించలేవు. సరిహద్దుకి అతి దగ్గరగా అంటే 10-15 కిలోమీటర్ల దూరంలోనే ఈ నిర్మాణాలు ఉండడం వల్ల చైనాకి చెక్ పెట్టినట్టు అయింది. చైనా మ్యాప్ లో అరుణాచల్ ప్రదేశ్ తనది అని రాసుకుంటే భారత్ మాత్రం అక్కడ కాంక్రీట్ కోటలు నిర్మించి రా చూసుకుందాం అని సవాల్ విసురుతుంది. సెలా టనెల్ అంటే అది కేవలం రాయి రప్ప కాదు, అది భారత సైన్యం గుండె ధైర్యం. దేశ రక్షణ కోసం భారత ప్రభుత్వం ఇవన్నీ నిర్మించడానికైన ఖర్చు ఎంతో తెలుసా? 7,394 కోట్లు. ఇది ఇప్పటి బడ్జెటే. కానీ గత ఏడాది 7,146 కోట్లు మాత్రమే. అంటే గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి దాదాపుగా 3.5% పెరిగింది. 2 ఏళ్ల క్రితం 6,500 కోట్లుంటే ఇప్పుడు 7,394 కోట్లకు చేరింది. అంటే 1000 కోట్లకు పైనే చేరింది. ఇవన్నీ నిర్మించడానికే ఇంత ఖర్చు అయిందంటే సరిహద్దు ప్రాంతాల్లో కమ్యూనికేషన్ కి ఓన్లీ కమ్యూనికేషన్ మాత్రమే 975 కోట్లు అయింది. అంత డబ్బు ఏం చేశారు, ఇంత డబ్బు ఏం చేశారు, దోపిడీలు జరిగాయి, అక్రమాలు జరిగాయి, మోడీ గారు ఏం సాధించారు, డబ్బంతా ఏం చేస్తున్నారు అని ప్రశ్నించే వాళ్ళకి ఇది కరెక్ట్ సమాధానం. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వచ్చిందండి? మన దేశ రక్షణకి కేవలం మన దేశం మాత్రమే కాదు, పక్క దేశాలు కూడా సహాయపడుతున్నాయి. అది ఎలాగో కూడా చెప్తా వినండి. అమెరికా భారత్ కి ఇంటెలిజెన్స్ ని అందిస్తుంది, అంటే శాటిలైట్ సమాచారాన్ని అందిస్తుంది. చైనా కదలికలని ముందే పసిగట్టడంలో ఇది భారత్ కి చాలా ఇంపార్టెంట్. అమెరికా కేవలం మాటలు చెప్పడం లేదు, శాటిలైట్ డేటాని రియల్ టైంలోకి భారత్ లోకి పంపుతుంది. చైనా ఎక్కడ గోతి తీసినా ఢిల్లీకి ముందే తెలుస్తుంది. ఇందులో ఇజ్రాయెల్ పాత్ర కూడా ఉంది. రీసెంట్ గా మోదీ గారు ఇజ్రాయెల్ వెళ్లారు. ఆయన పర్యటనతో మిషన్ సుదర్శన చక్రం మొదలైంది. ఇది చైనా లాంఛలని గాలిలోనే బూడిద చేస్తుంది. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలు కూడా మన దేశానికి సాయం చేస్తున్నాయి. భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఇవన్నీ కలిసి చైనా దూకుని తగ్గించడానికి సముద్ర మార్గాల్లో మరియు టెక్నాలజీ పరంగా సహకరించుకుంటున్నాయి. జపాన్ మరియు ఆస్ట్రేలియా దేశాలు మలక్కా స్టేట్ దగ్గర చైనా నౌకల గొంతు నొక్కడానికి భారత్తో చేతులు కలిపాయి. చాలా యూరోపియన్ దేశాలు కూడా చైనాని అగ్రెసర్గా చూస్తున్నాయి, అంటే దురాక్రమణ దేశంగా చూస్తున్నాయి. భారత్ శాంతిని కోరుకుంటున్న తన భూభాగాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలను ప్రపంచ దేశాలు సమర్థిస్తున్నాయి. ప్రధాని మోడీ గారు, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు కేవలం ఆదేశాలు ఇవ్వడం మాత్రమే కాదు, సైన్యానికి ఫుల్ అటానమీ ఇచ్చేశారు. అంటే శత్రువు ఒక్క అడుగేస్తే 10 అడుగులు వేసి సమాధానం చెప్పే అధికారం సైన్యం చేతిలో ఉంది. ఫ్రెండ్స్, దేశ రక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భారత్ చాటి చెప్తుంది. ఈ వ్యూహంపై మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. అజేయ భారత్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై హింద్.